ఈ అమానవీయ ఘటన మీద స్పందించడానికి వాళ్ళ బాధితుల కుటుంబానికి ఆసరాగా నిలవటానికి బీసీ సంఘం తరలిచ్చింది. సో ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్ వద్ద జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన జాతీయ అధ్యక్షులు బీసీ సంఘానికి. ఒకసారి మాట్లాడదాం సార్. ఇప్పుడు మీరు తల్లిదండ్రులతో మాట్లాడారు. అవును. మీకు ఈ ఘటన పట్ల ఏమనిపించింది? ఎంత అమానవీయంగా ఆ రకంగా చేయటాన్ని ఒక బీసీ సంఘంగా ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు అత్యాచారం చేసి మనిషిని పసిపాపను చంపాలని ప్రయత్నించిన ఈ మహమ్మద్ గౌస్ పాషా అంటోడు మనిషి కాదు, వాడు జంతువు. ఇట్లాంటి జంతువుని నడి బజార్లో ఉరిదీయాలి. రాజ్యాంగాన్ని సవరించాలి, చట్టాలను సవరించాలి. ఈ పసిపాపల మీద, వృద్ధుల మీద కొవ్వు బలిసి మదమెక్కి ఎవరైతే వాయువరుసను మరిచి ఇలా అత్యాచారాలు ఒడిగడతాడో అట్లాంటోడు మానవ సమాజంలో బతకడానికి వీలులేదు. అరబ్ దేశాలలో ఇట్లాంటి ఘటనలకు పాల్పడితే చౌరస్తల నడి బజార్లో నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపుతారు. ఇట్లాంటి అత్యాచారాలు చేసేటోళ్ళు మర్మంగాలు కోసి నడి బజార్లో నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపాలి. కానీ మంది ప్రజాస్వామ్య దేశం కదా. మళ్ళీ భవిష్యత్తులో ఇట్లాంటి మహిళల మీద, వృద్ధుల మీద, పసిపాపల మీద అత్యాచారాలు జరగాలంటే భయపడతారు. ఇవాళ అమ్మాయి చేసిన పాపం ఏంది? అమ్మాయి చేసిన తప్పేంది? ఆమె 7వ తరగతి చదువుతున్నది. ఇవాళ అమ్మమ్మ ఇంటికి వచ్చింది, చదువుకుందామని వచ్చింది. చదువుకుందామని వచ్చినటువంటి పసిపాప మీద ఇవాళ అత్యాచారం చేస్తాడా? ఎంత అన్యాయం! ఇవాళ తల్లి అంటుంది, మంత్రులు వచ్చి ఇలా ఓదార్పునిచ్చిపోతారు. మంత్రులు వచ్చి డబ్బులు కాదు కదా వాళ్ళు కావాల్సింది, న్యాయం కావాలంటారు. జైల్లో పెట్టి మేపుతాను. హాస్పిటల్లో మంచిగా ట్రీట్మెంట్ అవుతుంది. ట్రీట్మెంట్ నిమ్స్ లో మంచిగా అయితే అది సమస్య. కానీ మనిషి అమ్మాయి రేపు బతికిన జీవోత్సవం లాగానే జీవితాంతం ఉంటది. ఆమె జీవోత్సవం లాగానే ఉంటది. మరి ఏం లాభం? అంటే ఒకవేళ ప్రభుత్వం సరిగా వ్యవహరించట్లేదని మీరు అనుకుంటారు? కఠినంగా శిక్షించాలి. ఇది సరిపోదు. పరామర్శాలు కావాల్సింది కాదు, ఇప్పుడు ఆచరణ అమలు కావాలి. వాళ్ళని జైల్లో పెట్టుడు కాదు. ఇవాళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. మళ్ళీ భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు చూసుకోవాలి. ఒకవైపు గంజాయి, ఒకవైపు డ్రగ్స్, ఇంకొక వైపు వీళ్ళే నైట్ 12 గంటల దాకా మద్యం అమ్ముతారు. మళ్ళీ రోడ్ల మీద పోలీస్ చెకింగ్ చేస్తారు. ఒకవైపు గంజాయి ఏర్లైపోతుంటది, ఒకవైపు డ్రగ్స్ పోతుంటది. ఇట్లాంటి మహిళల మీద రోజు పసిపాపలు, వృత్తులు, వీటి మీద దృష్టి ప్రభుత్వానికి లేకుండా కేవలం ఎవరైనా వేరే నాయకుడికి రోజు సభలు పెట్టద్దు, అవి పెట్టద్దు, వీటి మీద రాజకీయం చేసుకుంటారు. కానీ ఇలాంటి శాంతి భద్రతల మీద పట్టదు. రాజకీయ నాయకులకి ఏంటంటే వాళ్ళ పబ్బం గడవాలి. వీడు సభలు పెట్టొద్దు, వీడు తెలంగాణకు రావద్దు, వాడు ఆంధ్ర వద్దు. గియ్యా కావాల్సింది ప్రజా సమస్యలు కావాలి. మనిషి ఎట్లా బతకాలి, మనిషి ఎట్లా చదువుకోవాలి, మనిషి ఎట్లా జీవించాలి, గై కావాలి. ఇవన్నీ ఏంటంటే హెడ్డింగ్ల కోసం డెడ్ లైన్లు పెడుతుంటారు. అట్లాంటి రాజకీయాలు కాదు. మహిళల పట్ల, మహిళలకు ఏమన్నా జరిగితే కఠినంగా వ్యవహరించే వ్యవస్థ ఉండాలి. అరబ్ దేశాలలో ఎట్లా ఉంది, ఇక్కడ కూడా అట్లా కావాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. త్వరలోనే గవర్నర్ కలుస్తాం. మీరేం ప్రత్యేకమైన కార్యాచరణ ఉందని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఒక బీసీ బిడ్డ, ఆమె బీసీ బిడ్డకు అండగా బీసీ సమాజం నిలబడుతుంది. ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరిగే వరకు, అతనికి ఉరి శిక్ష పడే వరకు, నడి బజార్లో ఉరి తీసే వరకు మేము పోరాటం ఉంటుంది. ఈ ఘటన తెలిసిన తర్వాత అనేక మంది బీసీ సంఘాల ప్రతినిధులు కూడా స్పందిస్తా ఉన్నారు. ప్రస్తుతం సత్యరాజ్ గౌడ్ గారు, స్టేట్ కోఆర్డినేటర్, ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్ వద్ద ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సత్యరాజ్ గౌడ్ గారు, పాప తల్లిదండ్రులతో మాట్లాడారు కదా, అవును, మీకు వచ్చిన ఇన్పుట్స్ ఏంటి? ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వం స్పందిస్తున్న తీరు నామమాత్రంగా కనబడతా ఉన్నది. ఏదో వచ్చామా, పోయామా, చూసామా, ఆ బిడ్డ తల్లిదండ్రులకి ఓదార్పు చేసి ఆ బిడ్డకి సరైన ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి డాక్టర్లకు చెప్పి ఏదో వెళ్ళిపోతున్నారు. చుట్టం చూపులో వచ్చి చుట్టం చూపులో వెళ్ళిపోతున్నారు. కానీ ఇదే ఘటన ఒక అగ్రవర్ణ పిల్లలకు కానీ, ఇంకెవరికైనా కానీ, ఒక ముఖ్యమంత్రికో, ఎమ్మెల్యేకో, మంత్రులకో, వాళ్ళ చుట్టాలకో, వాళ్ళ బావమరుదులకో అయితే ఇది ఇట్లాగే ఉంటుండేనా? అసలు సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా ఏ పెద్ద ఛానళ్ళు కానీ, ఏ టీవీలలో కానీ, ఏ పేపర్లలో కానీ కనబడకుండా దాన్ని ఎక్కడికక్కడ ఒత్తేస్తా ఉన్నారు. రీజన్ ఏంటి? ఇప్పుడు 7 రోజులు అయిపోయింది జరిగి. ఖమ్మంలో జరిగింది, ఖమ్మంలో 3 రోజులు ఉన్నారు. అప్పుడు ఎవరికి తెలియలే. నిమ్స్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇవాళ నిన్నటి నుంచి తెలుస్తుంది. ఏంటి అసలు రీజన్? ఎవరైనా దీని వెనక ఉండి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారా? రాజకీయ ఒత్తిళ్లు కంపల్సరీ ఉంటాయి కదా. రాజకీయ ఒత్తిళ్లు ఉండే అతన్ని 3 రోజులు దాపెట్టి ఆ తర్వాత ఏదో రిమాండ్కి పంపేసేసి చేతులు దులుపుకుంటా ఉన్నారు. కానీ ఇవాళ జరిగిన ఘటనకి ఎవరు బాధ్యత వహించాలి? ఆ పసిగుడ్డు 12 సంవత్సరాల పసిగుడ్డుకి కాళ్ళు చేతులు విరిగి, నడుము విరిగి ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో
జీవోత్సవంలా ఉంటే ఇప్పుడు తనని పట్టించుకునే వాళ్ళు ఎవరు? తన పైన జరిగిన అత్యాచారమే గాని, ఆత్మహత్యనే గాని, ఇంకొకటే గాని ఆ 2వ ఫ్లోర్ బిల్డింగ్ పై నుంచి నూకాల్సిన అవసరం ఏమొచ్చింది? 4 ఫ్లోర్ల బిల్డింగ్ పై నుంచి నూకాల్సిన అవసరము ఆ దుర్మార్గుడికి ఎందుకు వచ్చింది? ఒక మానవ మృగం లెక్క కామ మృగం తోటి, కామ వాంఛతోటి మనమరాలు వయసు ఉన్నటువంటి ఆ పసిగుడ్డు మీద బలాత్కారం చేయడానికి అది మనిషి అనాలా, పశువు అనాలా, గాడిద అనాలా? ఇలాంటి సంఘటనలు, అనుకుంటున్నారు మీరు? ఇలాంటి వ్యక్తులకి నడి రోడ్డు పైన ఉరిదీయాలి, లేకపోతే నడి రోడ్డు పైన రాళ్లతో కొట్టి చంపాలి. ఏదైతే గల్ఫ్ దేశాలలో రోడ్ల పైన చంపుతారో అలాంటి దారుణమైన శిక్ష వేస్తేనే ఇలాంటి ఇంకొకసారి పునరావృతం కావు. అది ఇక్కడికి ఫుల్ స్టాప్ కావాలంటే ఖచ్చితంగా అతనికి ఎన్కౌంటర్ చేయాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్కౌంటర్ అన్న చేయాలి. ప్రజల సమక్షంలో రాళ్లతో అన్న కొట్టి చంపాలి. ఇట్లా చేస్తేనే ఇలాంటి పునరావృతం కావు. ఇంకొకటి ఈ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, భారతదేశం కావచ్చు, ఎక్కడైనా సరే ఇవన్నీ కూడా ఈ ఘటనలు కొన్ని ఘటనలు మాత్రమే బయటకు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా బయటికి రానియకుండా కాపాడుతూ ఉన్నారు. మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మైనారిటీ మీద యాక్షన్ తీసుకుంటే ఓట్లు పోతాయన్న భయం ఏమైనా ఉందా ప్రభుత్వానికి? 100% ఉంటది కదా. మైనారిటీ ఓట్లు మాకు పడకుండా పోతాయేమో ఆ వ్యక్తుల పైన చేస్తే. చట్టం దగ్గర నేరస్తులు అందరూ సమానమే, ఎవరైనా ఒకటే. అలాంటప్పుడు మైనారిటీ ఓట్ల కోసము, రాజకీయ లబ్ధి కోసము మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనో, మా ప్రభుత్వానికి ఓట్లు పడవనో ఇలాంటి కాకమ్మ కథలు చెప్పి ఇవాళ ఇలాంటి కేసులను నీరుగార్చే పరిస్థితి చేస్తే ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మేము ఖచ్చితంగా గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని అయినా సరే ఆ పాప తల్లిదండ్రులని గవర్నర్ దగ్గర తీసుకుపోయి అయినా సరే న్యాయం కోసం మేము కొట్లాడతామని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఉరి తీయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి, రాళ్లతో కొట్టి చంపాలి. వాస్తవానికి చెప్తా ఉన్నాము, ఆ పసిగుడ్డు మీద అత్యాచారం చేయడానికి వానికి ఎలా వచ్చింది? ఒక మనమరాలు వయసు 12 సంవత్సరాలు. ఆ పాప కూడా ఈ వేసవి సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇలాంటి దుర్ఘటనకు పాలైంది. కాబట్టి దయచేసి దీని మీద ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి, న్యాయం చేసే దిశగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం.